ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో అనేక సంవత్సరాలుగా వివాహం అయినా కూడా ఇంకా మీకు గర్భఫలం అనే ఆశీర్వాదం మీరు పొందుకోకుండా ఉంటే ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు ప్రార్థించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు మీరు ఎదురు చూస్తూ అనేక మంది డాక్టర్లు మీరు సంప్రదించి అనేకమైన వైద్యాలు మీరు చేయించుకున్నా కూడా ఇంకా బిడ్డలు మీకు కలగలేదని మీరు దుఃఖంతో ఉన్నట్లయితే దేవుని సేవకుడుగా ఒక మాట చెప్తున్నాను. తగిన సమయమందు తప్పకుండా దేవుడు మీకు గర్భఫలమును అనుగ్రహించునుగాక. మా యొక్క పరిచర్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. అనుదినము గర్భఫలం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా పరిచర్లో ప్రతిరోజు ఉదయకాల సమయంలో అనేక మంది నేను ఆయా ప్రాంతాల్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైతే గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని మనవి చేస్తారో వారందరి కొరకు కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అనేక మంది గర్భమును తెరిచాడు. దేవుడు అనేక మందికి బిడ్డలను అనుగ్రహించాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు అని మాట రాయబడి ఉంటుంది. హన్నా కన్నా ముందే మీరు గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండము 30వ అధ్యాయము 23వ వచనము, దేవుడు నా నిందను తొలగించెననుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అసాధారణమైన కార్యాలు జరుగుతాయని దేవుడి సేవకుడుగా తెలియజేస్తున్నాడు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని దేవుడు తన యొక్క గర్భాన్ని దేవుడు ముట్టినట్లుగా, దేవుడు సంతానమును అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. తన యొక్క నిందను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడండి. ఈ ఉదయకాల సమయంలో గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారా? మీకో లేకుంటే మీ యొక్క కుమారుడికో, మీ కుమార్తెకో, మీ బంధువులకో, మీ స్నేహితులకో ఎవరికైనా సరేనండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక మాట ప్రకటిస్తున్నానో, మూయబడ్డ ప్రతి గర్భమో యేసు నామములో తెరవబడునుగా. కాల్ చేయండి, ఈరోజు మీకోసం ప్రార్థన చేస్తాను. ఓ అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. మూయబడ్డ ప్రతి గర్భము యేసు నామములో తెరవబడునుగా. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.